నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం సంపూర్ణ జాతకం అనే సిరీస్లో ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చెప్పుకోబోతున్నాం. ఈ ముందు చెప్పిన రాశులు కనుక మీరు ఎవరైనా చూడకపోతే తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి వాటిల్లో. సో ఇప్పుడు వృశ్చిక రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు, అలానే వీళ్ళకి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో తెలియజేస్తే, చాలా మంది ఏంటంటే ప్రొఫెషన్ సెట్ అవ్వకే కష్టాలు పడుతూ ఉంటారు కదా గురుగారు. సో అసలు వాళ్ళకి ఏది సూట్ అవుతుందో ముందే తెలిస్తే కనుక, అదే పిల్లల దశలో ఉంటే వాళ్ళ పిల్లల్ని అలానే చదివించుకుంటారు, అలానే ఈజీగా కూడా ఉంటుంది ఒక లైఫ్లో సెటిల్ అవ్వటానికి. ఈ అన్ని విషయాలు అలానే వాళ్ళ భాగస్వామి గురించి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, వృశ్చికం వారికి ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే కాంపిటీషన్ ఉంటుందండి వాళ్ళకి. అంటే కంపల్సరీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద అబ్బాయిది ఇంకోటి ఏదో లగ్నం, చిన్న అబ్బాయిది వృశ్చికం అనుకోండి. అదేంటి అన్నయ్యకి ఇస్తావా నాకు ఇవ్వ, అది ఎవ్రీథింగ్ నాకు కూడా ఈక్వాలిటీ కావాలి అనేటి ఫైటింగ్ ఉంటుంది వృశ్చికం వారికి. కంపారిజన్ కాదు, కాంపిటీషన్ ఉంటుంది. కంపారిజన్ ఈజ్ డిఫరెంట్, కాంపిటీషన్ ఈజ్ డిఫరెంట్, ఖచ్చితంగా ఉంటుంది వీరికి. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే వీళ్ళకి పర్టికులర్గా వృశ్చికం వారికి ఎంతసేపు అయినా సరే ఉండి స్టామినా ఎక్కువగా ఉంటుందండి, వర్క్ చేయగలుగుతారు తొందరగా. వృశ్చికం అనేటువంటిది నిగూఢమైనటువంటి లగ్నం, నిగూఢమైన రాశిగా చెప్తూ ఉంటారు. వీళ్ళ మనసులో ఏముంది అనేది తొందరగా బయటపడరు వీళ్ళు, గుమ్మనంగా ఉంటారు, తొందరగా భయపడరు దేనికి కూడా. స్కార్పియో కదంటే అది కుజుడు కదా అధిపతి, స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు 2-3 రోజులైనా సరే నిద్రపోకుండా ఏ పనైనా చేయగలుగుతారు, ఆ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ యొక్క మార్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. అయితే ఇందులోకి అసలు ఏ నక్షత్రాలు వస్తాయి? విశాఖ 4వ పాదం, అదేవిధంగా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. విశాఖ 4వ పాదము అయినప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ అధిపతి ఇందులో ఓన్లీ 4వ పాదం ఉంటుంది కాబట్టి వీళ్ళకి, విశాఖ వాళ్ళకి సంతానం విషయంలో లేకపోతే ఏదైనా ఒక పని, మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది, ఎలా మేనేజ్ చేయాలనేటువంటిది విశాఖకి. మరి అనురాధకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువగా ప్రాపర్టీస్ని ఎట్లా గెయిన్ చేయాలి అనే లక్షణాలు అధికంగా ఉంటాయి. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూస్తారు కూడా వీళ్ళ లైఫ్లో అనురాధ నక్షత్రం వల్ల, అందులో పర్టికులర్గా 4th పాదంలో పుడితే కనుక. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, వీళ్ళు ఏదైనా సరే నిగూఢంగా ఉండేటువంటి వాటిని ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఉంటుంది, కాస్త జ్యేష్ఠకి ఎక్కువగా ఉంటుంది. సీక్రసీస్ని తొందరగా వాళ్ళు రివీల్ చేయగలుగుతారు. ఇది ఎలా జరిగింది, ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక సంఘటన జరిగింది, దాన్ని వాళ్ళు ఇది ఎట్లా జరిగి ఉంటుంది అంటే దాని గురించి ఒక రీసెర్చ్ చేసి దాన్ని తొందరగా వాళ్ళు బయటపెట్టగలుగుతారు. అయితే 3 నక్షత్రాల వాళ్ళు ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇందులో 4వ పాదం ఆ వృశ్చిక రాశి కిందకే వస్తుంది. అయితే ఈ 3 నక్షత్రం వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నక్షత్రం అనేటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా వాళ్ళ మనసుని చెప్పేటువంటిది. కాబట్టి ఈ మానసిక ప్రశాంతత ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మెడిటేషన్లో పర్టికులర్గా విశాఖ నక్షత్రం వాళ్ళు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని ఆరాధన చేసుకుంటే వీళ్ళ లైఫ్లో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అదే అనురాధ నక్షత్రం వాళ్ళు కారభైరవుణ్ణి లేదా కాళికా అమ్మవారిని చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కానీ చూసుకుంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి మెడిటేషన్లో. ఇది కేవలం మెడిటేషన్ వరకే చెప్తున్నాను. ఇక వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే పంచమాధిపతి అవన్నీ మారుతూ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాకపోతే వీళ్ళకి మీరు ఎనీ వృశ్చిక లగ్నం ఆర్ వృశ్చిక రాశి వారు తీసుకుంటే సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అమోఘంగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ వీళ్ళకి 90% ఆఫ్ కేసెస్లో ఇది 100% జరుగుతుంది, అందులో అది లేదు. ఇంకోటి వాక్శుద్ధి ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా. న్యాచురల్గానే కొన్ని లగ్నాలకి కొన్ని వాళ్ళకి వాక్శుద్ధి, కొంచెం పెద్ద ఫ్యామిలీ అయి ఉండడం, అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త వీళ్ళు ఎలాగ పొదుపు చేయాలి, ఎట్లా పెట్టుకోవాలి, అసలు మనం మనీని మనం ఎట్లా మార్చుకోవాలి అండ్ గోల్డ్ మీద ఎక్కువ ఆకాంక్ష ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది స్త్రీలకైతే కనుక, వృశ్చికం వారికి చూసుకుంటే కనుక.
బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉంటుంది, ఎంత గోల్డ్ వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. కొంతమందికి కిలోలకి అది ఉంటే కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ యొక్క జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా ఏ జాబ్లో అయినా ఒక జాబ్లోకి వెళ్ళారు, ఖచ్చితంగా ఒక లీడర్గా ఉంటారు. వీళ్ళు 90% ఆఫ్ కేసెస్లో వీళ్ళు లీడర్గా ఉంటారు. వీళ్ళు మేనేజింగ్లో అద్భుతంగా మేనేజ్ చేయగలుగుతారు వృశ్చికం వారు, బికాస్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ లగ్న ఇది. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ ఇది ఉందో దానితోడు కుజుడు దశమాధిపతి అవుతున్నాడు. సో అయితే ఇప్పుడుండే గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ కేతు 10th హౌస్లో ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళు గణపతికి చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఉండేటువంటి కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది. అయితే కెరియర్లో కొంతమంది విదేశాలకు వెళ్తారు, కొంతమంది స్వదేశంలో చేస్తుంటారు కదా. వీళ్ళకేంటంటే ఎనీ వృశ్చిక లగ్న తీసుకోండి, ఒకళ్ళు బాగా స్ట్రాంగ్ ఉంటే ఒకళ్ళు బాగా లవింగ్ నేచర్ ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే వృశ్చికం వారికి వాళ్ళ జీవిత భాగస్వామితో అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒక తెలియని దాన్ని ఏమంటారు, లస్ట్ అంటారు, ఏదో లస్ట్ అట్రాక్షన్, లేకపోతే అది ఎక్కువగా ఉంటుందండి వృశ్చికానికి, వృషభానికి, తులకి అండ్ అలాగే మేషానికి ఇది ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. ఎందుకంటే కుజశుక్రులు అవుతారు 1 and 7th లార్డ్స్ కాబట్టి ఈ లక్షణం అధికంగా ఉంటుంది. అయితే ఇది శుక్రుడు కుజుడు ఎంత ఇంప్రూవైజ్ అయితే వాళ్ళ జన్మజాతకంలో, ఎందుకంటే ఒక జన్మజాతకం తీసుకొని వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఈ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మళ్ళీ వాళ్ళ జాతకంలో శుక్రుడు కుజుడు ఎంత ఇంప్రూవ్ అయ్యారు అనేది తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గృహ సంబంధించిన విషయంలో అమ్మడం కొనడం ఎక్కువ జరుగుతుంటాయి వీళ్ళ లైఫ్లో. వీళ్ళకి శాటర్న్ ఏమాత్రం కొంచెం స్పాయిల్ అయినా ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంటాయి. ఎడ్యుకేషన్ సమయంలో ఎక్కువ వీళ్ళు లైఫ్లో ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు వృశ్చికం వారు చూసుకున్నట్లయితే. అయితే శాటర్న్ కనుక బాగున్నాడు అంటే ఇంక ప్రాబ్లం లేదు. శాటర్న్ పాడైతే తల్లిగారు కాస్త ఎక్కువ ఇబ్బంది పడడం, అందులో పర్టికులర్గా అనురాధ నక్షత్రంలో పుట్టి శని పాడైనట్లయితే మదర్ కొంచెం ఎక్కువ స్ట్రగుల్ చేయడం వీళ్ళు చూస్తారు. అయ్యో మా మదర్ ఇంత స్ట్రగుల్ చేసింది, నేను ఏదైనా చేయాలి తల్లి కోసం అనేవి ఎక్కువగా ఉంటాయి. లేదా చిన్నప్పుడు అనురాధ నక్షత్రంలో కనుక పుడితే చిన్న వయసులో పర్టికులర్గా వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిగతులు వీళ్ళకి ఏర్పడడం ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ అదే విశాఖ నక్షత్రం వాళ్ళు పుట్టారు ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంట్లో పుట్టినప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో కొంచెం బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అంటే ఫైనాన్స్ ఎట్లా చేయాలి, ఫైనాన్స్ డీలింగ్ విషయంలో ఈ 3 నక్షత్రాల్లో విశాఖకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మరలా అనురాధ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ వీళ్ళకి శాటర్న్ బాగున్నాడంటే మీడియేటింగ్ చేస్తారు చూసారు, రియల్ ఎస్టేట్ లాగా. అలా మీడియేటింగ్ చేయడం ద్వారా ధనయోగం అనేటువంటిది కూడా బాగుంటుంది చెప్పాలంటే వీళ్ళకి. అట్లా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ మీకు అసలు మీ ధనాధిపతి కానివ్వండి, మీ జాతక చక్రంలో ఏదైతే ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ ఎంత స్ట్రెంగ్త్గా ఉంది, అసలు ఆ ప్లానెట్ మీకు ఏం చెప్తుంది. ఆస్ట్రాలజీ రీడింగ్ అంటే ఏంటంటే మీకు 9 ప్లానెట్స్లో అందులో 2 ఛాయాగ్రహాల్లో గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఏ నక్షత్రాల్లో పడి మీకు లైఫ్ని ఎలా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాంటే వచ్చింది కాబట్టి, ఒక వ్యక్తి ఒక 10-12 ఏళ్ల క్రితం చాలా బిజినెస్లు చేశాడు. నా దగ్గరికి వచ్చాడు, ఏమండి నాకు ఏం చేసినా నేను చూడగానే ఏమంటే మీరు బిజినెస్ చేసే జాతకం జాబులు చేయరు అంటే, నిజమేనండి కానీ నేను జాబ్ చేయట్లేదు బిజినెస్లో చేస్తాను కానీ ఒక బిజినెస్ నాకు కలిసి రావట్లేదు అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే మీరు తప్పుగా అనుకున్నట్టు ఒక బిజినెస్ చెప్తాను చేస్తారా అని అడిగా. అయ్యో చెప్పండి సార్ నాకు డబ్బులు రావడం ముఖ్యం, ఏదైనా స్క్రాప్ అమ్మండి అన్న. స్క్రాప్ అంటే ఏంటి సార్ అన్నాడు. చెత్త తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా ఇనప సామాన్లు అవన్నీ, అది మీరు తీసుకొని దాన్ని మళ్ళీ కొన్ని ఫ్యాక్టరీస్కి వేస్తుంటారు, అది తెలుసుకోండి అంటే అది నాకు తెలియదు సార్ ఎలాగో అన్నాడు. ఒకసారి దాని గురించి తెలుసుకోండి, మీకు జన్మజాతకంలో మార్స్ అండ్ సాటర్న్ కలిసి ఇస్తున్నారు రిజల్ట్. అప్పుడు సాటర్న్ అంటే ఇనప వస్తువులు పాతవి, అది కూడా ఉన్న కండిషన్ కొంచెం నీచంలో ఉన్నాడు, ఉన్నప్పుడు అట్లాంటి వాటి ద్వారానే వస్తుంది అని అన్నా. అనని ఒక్క మాట అన్నాను లాస్ట్లో, ఏంటంటే మీరు ఏదైనా భూమి వివాదాల్లో ఉంటే మీరు సాల్వ్ చేసినది మీకు ఏమైనా డబ్బులు వచ్చాయా అని అడిగా. అవును సార్ ఒక అతనిది ఇట్లాగే ఉంటుంది, నేను అడగకపోయి నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను, ఈ గొడవల వల్ల కానీ లేకపోతే ఈ స్క్రాప్ వల్ల కానీ మీకు డబ్బులు వస్తాయి అంటే, ఇప్పుడు ఎల్బీ నగర్లో చాలా సంవత్సరాల క్రితమే ఆ పెద్ద స్క్రాప్ గోడౌన్ పెట్టుకున్నాడు, విపరీతంగా డబ్బులు సంపాదించాడు. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి మనకి మంచి దాంట్లోనే రావాలని రూల్ లేదు,
రకరకాల మార్గాల్లో డబ్బులు వస్తాయి, ఓకే కాకపోతే నీకు ఎందులో వస్తాయని పట్టుకోగలగాలి. అదే జ్యోతిష్యం అంటే అది పర్టికులర్గా పట్టుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి దాని ద్వారానే డబ్బులు వస్తాయండి, వేరే ద్వారా రావు. ఇట్స్ వెరీ క్లియర్. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వీరికి వాక్శుద్ధి స్వయంగానే, అంటే ఇప్పుడు వృశ్చికంలో పుట్టాము, సెకండ్ లార్డ్ గురువు కాబట్టి వాక్శుద్ధి, జ్ఞానము, అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విచక్షణ ఎక్కువగా ఉంటుంది వీరికి చెప్పాలంటే, అది పర్టికులర్గా. అలాగే ఎవరైనా వివాహం అంటే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కువగా యోగాలు అనేవి న్యాచురల్గా యోగం ఫామ్ అవ్వడం వేరే. 2 and 12 కాంబినేషను, లేకపోతే గురువు శుక్రుడు ఉండే స్థితిని బట్టి వీళ్ళకి యోగం ఫామ్ అవుతుంది, విదేశాలకు వెళ్తారా లేదా అనేటువంటిది. కానీ వీళ్ళకి ఎప్పుడైతే 12th లార్డ్ శుక్రుడు అయ్యాడో, 7th లార్డ్ శుక్రుడు అయ్యాడో, ఆయన పొజిషన్ బాగుంది అంటే అంతకుముందు వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన రానటువంటి అవకాశాలు మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తాయి వీళ్ళకి. ఆ కాంబినేషన్ అంటే వీళ్ళకి వివాహం ద్వారా యాక్టివ్ అయ్యే ఉంటాయి కొన్ని. అలా యాక్టివ్ అయ్యే ఉండడం వల్ల అలా యాక్టివ్ అవుతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా కొంత రెస్పెక్ట్ఫుల్గా ఉండే లక్షణాలు అవి ఎక్కువగా పొందుతారు వీళ్ళు చెప్పాలంటే. అంటే అక్కడ మేనేజర్గా ఉండడం, అంటే నలుగురిని రూల్ చేసే దాంట్లో ఉండడం. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ సన్ మీద ఆధారపడి ఉంటుందండి. సన్ ఎంత బాగుంటే అంత పెద్ద పెద్ద కంపెనీస్లోకి వీళ్ళు వెళ్తారు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే కెరియర్లో బాగా మంచి స్థితికి వెళ్ళాలి అంటే ఎక్కువగా వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఎంత సూర్య భగవాను ఆరాధిస్తూ ఉంటే వీళ్ళకంతా కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది. ఎంత దత్తాత్రేయుడిని ఆరాధిస్తూ ఉంటే అంత చక్కగా వీరికి లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుందండి వీళ్ళకి. అంతకుముందు వరకు పెద్దగా ఉండదు. బట్ ఎప్పుడైతే కలిగారు, జూపిటర్ కూడా బాగున్నాడు జన్మజాతకంలో. ఎందుకంటే నేను ఒక జాతకం చూసినప్పుడు అదొక విచిత్రంగా ఉంది జాతకం. ఎలా అంటే వివాహ స్థానం పాడైంది కానీ సంతాన స్థానం బాగుంది, సంతానం కలిగినప్పటి నుంచి వస్తాయి. ఆయనకి పెళ్లి కాలే, దాదాపుగా 40 years వచ్చేసాయి ఆయనకి. నేనేమన్నానంటే ఏమంటే మీకు వివాహ విషయం అయితే చాలా అస్సలు కాంబినేషన్స్ లేవు, కానీ సంతానం కలిగితే మాత్రం బాగుంటుందంటే ఆయన ఒకటే మాట, సార్ పెళ్ళి కాలేదు, సంతానం ఎక్కడి నుంచి వస్తాను. అయితే నేనేం చెప్పానంటే ఆయనకి మీరు ఒక పని చేయండి, మీకు ఫస్ట్ మ్యారేజ్ పర్సన్తో అయ్యే ఛాన్సెస్ లేవు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక పాప ఉన్నా బాబున్నా అలాంటి వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్గా మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఆయన, ఎవరికి అన్యాయం చేయడు, చాలా కామ్గా ఆయన పని ఆయన చేసుకుంటాడు, కంప్లీట్ పాజిటివ్ థింకింగ్. కానీ లైఫ్లో ఎప్పుడైతే అతని జాతకంలో 7th లార్డ్ పాడయ్యాడో ఆ రిజల్ట్ ఇస్తుంది అక్కడ. కానీ సంతానం కలిగినప్పటి నుంచి లైఫ్ బాగుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, నా మాట విని కరెక్టే కదా, ఆల్రెడీ 40+ వచ్చేసాయి, సరైన సంబంధాలు రావట్లేదని ఆల్రెడీ వివాహమై ఒక పాప ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంతసేపు కూడా అయ్యో పెళ్ళి అవ్వట్లేదు అన్నట్టు కాకుండా అసలు యోగం ఏముంది లైఫ్లో, ఒక టర్నింగ్ కావాలంటే ఏం చేయాలి అది కూడా తెలుసుకోగలగాలి. అలాగే ఇంకో కేసులో కూడా ఇలాగే అయినప్పుడు నేనేం చెప్పానంటే మీరు ఒక పని చేయండి, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని మీకు ఒక పాపలాగా ట్రీట్ చేయండి అమ్మవారిని. అంటే తనకి ఏదో చీర తీసుకురావడం, లేకపోతే ఒక డ్రెస్ తీసుకురావడం బాలా త్రిపుర సుందరికి. అలాగే వాళ్ళకి ఏదైనా ఒక అంటే ఒక బయటికి వెళ్ళాము, అరే అమ్మవారికి ఇది ఇష్టం కదా అని ఒక కజ్జికాయ పెట్టడం, సంథింగ్ ఏదైనా ఒక స్వీట్ పెట్టడం. మీరు నిజంగా మీ ఇంట్లో బాలా త్రిపుర సుందరి ఉంటే ఎలా ఫీల్ అవుతారంటే, ఒక అమ్మాయి ఉంటే ఎలా ఫీల్ అవుతారో, నిజంగా ఒక పాప ఉంటే ఎలా ఫీల్ అవుతారో అలా ట్రీట్ చేసి చూడండి. అంటే అక్కడి నుంచి ఆయన లైఫ్ చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు సంతానం లేనప్పుడు అమ్మవారిని, ఒక బాలా త్రిపుర సుందరిని అమ్మవారిగా భావిస్తూ మీరు కనుక మీ లైఫ్ని లీడ్ చేసుకుంటే కూడా అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగితే వీళ్ళకి ఎలా అయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందో ఆ యొక్క యోగం వీళ్ళకి కలుగుతుంది అట్లా. బట్ వీళ్ళు స్ట్రాంగెస్ట్ మెంటాలిటీ, స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ, కాంపిటేటివ్ మెంటాలిటీ, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు వీళ్ళు, ఎందుకంటే కుజుడు కదా. బట్ ఇక్కడ ఏంటంటే కుజుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్లో వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుతిరగకుండా వెళ్ళగలుగుతారండి. కుజుడు స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీళ్ళకి ఫైనాన్స్ అంతా కూడా టీచింగ్స్, ట్రైనింగ్స్, లా రిలేటెడ్, గోల్డ్ సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ తయారు చేయడము, లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీ సెంటర్స్ కానీ, అలాగే సేవా సంబంధించిన అండ్ పౌరహిత్య సంబంధించిన, ధార్మిక సంబంధించిన విషయాలకి ఇట్లాంటి వాటి మూలంగా లేనట్లయితే కొంతమంది చూడండి ట్రాన్స్పోర్టింగ్ పెట్టిస్తుంటారు. అంటే వేరే ప్రాంతానికి టెంపుల్స్కి అది తీసుకెళ్ళి ఒక 30-50 మందిని తీసుకొని మళ్ళీ తీసుకొస్తుంటారు. ఆ టూరిజం రిలేటెడ్, ఎందుకంటే 9th లార్డ్ చంద్రుడు అవుతాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
చంద్రుడు కనుక మరి నీచంలో ఉంటాడు కదండి వృశ్చికంలో, అంటే దానికి నీచభంగ రాజయోగం జరిగితే ఇంకా బాగుంటుంది. నీచభంగ రాజయోగం కనుక చంద్రుడికి జరగకపోతే కొన్ని సంఘటనలు కూడా, అంటే టూరిజంలోకి వెళ్తారు కానీ ఒక్కోసారి లాస్ రావడం, ఒక్కోసారి మళ్ళీ బాగా లాభాలు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ దాంపత్యపరంగా అయితే ఇద్దరి మధ్యనే అట్రాక్షన్ ఉంటుందని చెప్పాను కదా ఇందాక. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరి చార్ట్లో అయినా కూడా మార్స్ అండ్ వీనస్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అనేది పర్టికులర్గా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇది పర్టికులర్గా న్యాచురల్గానే వైఫ్ అండ్ హస్బెండ్ని, స్త్రీ పురుషుల్ని చూపించేటువంటి గ్రహాలు అవుతాయి. ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని వీళ్ళ ప్లానటరీ పొజిషన్స్ ఎంత బాగున్నాయో చూసుకుంటే వీళ్ళకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఖచ్చితంగా అట్రాక్షన్ ఉంటుంది. భార్య మీద భర్త లేదా భర్త మీద భార్యకి ఎప్పుడు ఉండదు. అంటే ఈ శుక్రుడు కుజుడు పాడైతే తప్పితే 90% ఆఫ్ బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లక్కీగా ఒకళ్ళు మొండిగా ఉంటే ఇంకోళ్ళు ప్రేమ చూపించే వాళ్ళు వస్తారు వీళ్ళకి ఆటోమేటిక్గా. ఒకళ్ళు ప్రేమ చూపించే వాళ్ళంటే ఇంకోళ్ళు మొండిగా ఉండేవాళ్ళు ఉంటారు. అది ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగానే వృశ్చిక లగ్నం వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఏమంటే మీరు కాంపిటేటివ్గానే ఉండండి. కాంపిటేటివ్గా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే అడగాలి, ప్రశ్నించాలి. వృశ్చిక లగ్నం వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉంటే కాదు, ప్రశ్నిస్తేనే వీళ్ళ లైఫ్లో డెవలప్ అవుతారు. కాంపిటేటివ్గా ఉంటేనే డెవలప్ అవుతారు. వైరాగ్యం వీళ్ళకి పనికి రాదు, యుద్ధమే వీళ్ళకి లైఫ్ని పైకి తీసుకొస్తుంది. ఎందుకంటే స్కార్పియో కుజుడు కదా. ఇప్పుడు ఒక క్షత్రియుడికి దేని ద్వారా పేరు వస్తుందండి? యుద్ధం వల్ల వస్తుంది. అంతేగాని క్షత్రియుడు అండి ఆయన చక్కగా మంచి వంట వండుతాడు అంటే పేరు రాదు. పరాక్రమం చూపించాడండి అంటే అవునండి, మరి ఆయన ఫైట్ చేసే మనం మెచ్చుకుంటాం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే కదా, నువ్వు క్షత్రియుడు క్షేత్రధర్మం చేయి. అంతేగాని నేను అడుక్కు తింటాను, నేను చక్కగా వీళ్ళని చంపడం ఏమిటి, అది పనికిరాదు. బికాస్ ఆఫ్ స్కార్పియోకి ఉండే లక్షణమే అది. వీళ్ళకి సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఎంత అభివృద్ధిలోకి వెళ్తారు అనేది డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే జూపిటర్, దాన్ని బట్టి తెలుస్తుంది, మెయిన్గా తీసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి చంద్రుడు కనుక ఎక్కడైనా పాడైపోతే కొంచెం తండ్రి కొంచెం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం, కుటుంబంతో దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ మూన్ అనేది ఏంటంటే వీళ్ళ తండ్రిని సూచిస్తూ ఉంటుంది, ఫాదర్ని సూచిస్తూ ఉంటుంది. ఇంకోటి మూన్ కొంచెం ఎక్కువ డెబిలిటేట్ అయితే, ఎందుకంటే ఈ లగ్నానికి చంద్రుడు డెబిలిటేషన్ అయిపోతాడు. సర్వసాధారణంగా బాధకుడు కూడా కొంచెం మనసు మీద ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మెడిటేషన్స్ ఎక్కువ చేయాలి. ఇందాక మనం చెప్పాం కదా, విశాఖ వాళ్ళైతే దత్తాత్రేయుడిని, అనురాధ వాళ్ళు అయితే ఆ రకంగా మెడిటేషన్ ఎక్కువగా చేయాలి. వీళ్ళు ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే అంత లైఫ్ బాగుంటుందండి వీళ్ళకి. బట్ నేను చెప్పేది ఒకటే, రాశి కంటే లగ్నం ఈజ్ మోస్ట్ స్ట్రాంగ్. సో లగ్నమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి రాశి అనేటువంటిది ఇలా 12 రాసుల్లో 2.5 రోజులు ఉంటుందండి. అందుకే మూను సైకిల్ ఏంటంటే ఎవ్రీ 30 డేస్కి ఒకసారి కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎంత లాజిక్ ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సైకిల్, మూన్ సైకిల్ ఈజ్ 27-30 డేస్. ఒక స్త్రీకి ఇదయ్యేది కూడా ఎవ్రీ 30 డేస్. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా రాశి కంటే కూడా లగ్నం ప్రధానము. లగ్నం ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మారిపోతుంది కాబట్టి అది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళు ఎంత గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉంటే ఫైనాన్షియల్గా అంత గ్రోత్ బాగుంటుంది. ఒకవేళ ఏమండి నేను గృహం కొనుక్కోలేకపోతున్నాను, కట్టుకోలేకపోతున్నాను ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏంటి సార్ అసలు నా లైఫ్లో అసలు ఉంటుందా, నేను గృహయోగం కట్టుకోగలుగుతాను లేదా అన్నప్పుడు వీళ్ళు ఒకటే పని చేయాలి. వీళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి లేకపోతే వీళ్ళ పిల్లల పేర్ల మీద ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళకి అవ్వట్లేదంటే, ఎందుకంటే వీళ్ళకి 3rd and 4th లార్డ్షిప్ ఎప్పుడైతే సాటర్న్కి వచ్చిందో శని ఆ యొక్క దీన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పుడు 2025 నుండి 26 మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాము. మేజర్ ప్లానెట్స్ లో ఒక 1 year ఆఫ్ టైము రాహు 4లో ఉంటున్నాడు. ఎప్పుడైతే రాహు 4లో ఉంటున్నాడో వీళ్ళు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకున్నా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే రాహు 4లో ఉన్నందుకు వీళ్ళు విదేశాలకు వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి చదువుకోవడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళకి 10th హౌస్లో కేతు ఉన్నందుకు కొంచెం చేసేటువంటి ఉద్యోగంలో కొంచెం ఏదో తెలియని ఒక వైరాగ్యం, అబ్బా ఈ జాబ్ మానేయాలి, ఈ జాబ్ మారిపోవాలి,
నాకు అంత రెస్పెక్ట్ దొరకట్లేదు, ఇట్లాంటి ఫీలింగ్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు రెస్పెక్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు 10th లార్డ్షిప్ రవి అయినందుకు, అట్లా అనమాట. అట్లాగే జూపిటర్ ఎట్లాగో వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మనకి గురువు కర్కాటకంలోకి వచ్చున్నాడు. సో గురుబలం ఉంది ఒక 25 days వరకు, అంటే నెక్స్ట్ మంత్ 12th వరకు, November 12th వరకు ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే జూన్లో, నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి మళ్ళీ వస్తాడు గురువు, ఇప్పుడు 12 నవంబర్ నుంచి వక్రిస్తాడు కర్కాటకంలోకి వచ్చిన గురువు, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఉపనయన సంస్కారాలకి గురువు పంచమాన్ని చూస్తాడు. ఉపనయన సంస్కారాలకి సంతానం పొందడానికి, సంతానం కోసం కొంచెం ప్రయత్నం చేస్తుంటారు, పొందడానికి ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా అసలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు లైఫ్లో స్కార్పియో లగ్నంలో పుట్టారు అంటే ఎప్పుడు కూడా మేనేజింగ్ వాటిలోకి వెళ్తేనే బాగుంటుంది. వీళ్ళు ఒకరి కింద పని చేయాలి అనుకుంటే వీళ్ళు ఎదగారు. బికాజ్ ఆఫ్ లగ్నానికి దశమానికి ఉండేటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రివర్స్ ఎనర్జీలో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఏ ఎనర్జీలో ఉండాలి అనేది మన లగ్నము, మన ప్లానెట్స్ చెప్తాయి. మీరు ఆ ఎనర్జీలో ఉంటేనే, దానికి సంబంధించిన తత్వంలో ఉంటేనే బాగుంటుంది. వీళ్ళకి కనుక సన్ బాగున్నాడంటే గవర్నమెంట్ జాబ్స్ వెతుక్కోవడం కంటే సుఖం మరొకట్లేదు. బ్రహ్మాండంగా సన్ బాగున్నాడు, కళ్ళు మూసుకొని గవర్నమెంట్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళిపోవచ్చు. ఏ బ్యాంకింగ్సో, టీచింగ్సో, మంచి మంచి పోస్టులోకి వెళ్ళొచ్చు వీళ్ళు. ఇంకా సన్ కనుక ఇంకా మంచి పొజిషన్స్లో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అవుతారు వీళ్ళు డిపార్ట్మెంట్స్లో. ఎందుకంటే కుజుడు డిపార్ట్మెంట్స్ కారకుడు, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిలో కూడా వెళ్ళగలుగుతారు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళకి మహాదశలు ఎలా ఉన్నాయి ఎట్లా. అయితే వీళ్ళకి లక్కీ నెంబర్స్ అవి తీసుకుంటే సర్వసాధారణంగా 9 నెంబరు, 3 నెంబరు అండ్ 2 నెంబరు, 1 నెంబర్ లక్కీ నెంబర్స్ అవుతాయి. కలర్స్ అయితే రెడ్, అదేవిధంగా క్రీమ్ కలరు, వైట్ కలరు, ఆరెంజ్ కలర్స్ అవుతాయి. అయితే ఇవి వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ కలర్స్కి అధిపతులు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని బట్టి ఎంచుకోవాలి. పర్సనల్ చార్ట్లో ఉండే స్ట్రెంత్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ముందు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఏ సినిమాకి వెళ్ళాలంటే ఏం చేస్తారు, ఈ సినిమాలో ఏది బాగుంది రివ్యూ చూస్తారు. లేకపోతే 4 మీరు ఏదైనా వస్త్రం ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారు, శారీ కొనుక్కోవడానికి వెళ్ళారు, ఇలా వేగనే 4 ఏది బాగుందో తీసుకుంటారు. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే మీకు మోర్ స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు మామూలుగా వీళ్ళకి రెడ్ కలర్ అని చెప్పాను, కుజుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు, రెడ్ తీసేసుకోండి. అయితే ఈ కలర్స్ ఎప్పుడు వాడాలి, ఈ కలర్స్ ఎప్పుడు వాడాలంటే మీరు ఒక కార్ తీసుకుంటున్నారు, ఒక బైక్ తీసుకుంటున్నారు, ఆ కలర్ వాడచ్చు. లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు, అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే ఒక పెళ్లి చూపులకు వెళ్తున్నారు, లేకపోతే ఇంకేదైనా పని మీద వెళ్తున్నారు, అప్పుడు ఈ కలర్స్ వేసుకోవచ్చు. లేదు సమ్ టైమ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే అట్లా అంటే నెంబర్ ఉంది, 9 నెంబరు, 3 నెంబరు, 2 నెంబర్, 1 నెంబర్ ఇస్ లక్కీ నెంబర్స్ అవుతాయి వీళ్ళకి, స్కార్పియో లగ్నం వాళ్ళకి. అప్పుడు ఈ నెంబర్స్ని మన ఫోన్లో డిజిట్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడితే ఆ నెంబర్ లాగా, లేకపోతే ఆ నెంబర్స్ ఎక్కువ ఉండేలాగా, లేకపోతే మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు మొత్తం కూడితే 9 వచ్చేలాగా, 1 వచ్చేలాగా, 2 వచ్చేలాగా, ఇందులో ఏది స్ట్రాంగ్గా ఉంది అలా కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అట్లా అనమాట. గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే డైరెక్షన్ ఎట్లా తెలుసు? డైరెక్షన్ అనేది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పర్సనల్ చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారో చూసుకోవాలి. రెండవది వీళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి, అంటే వీళ్ళకి ఆ నుంచి అమ్మహ వరకు పేరుంది అంటే అఖిలు, లేకపోతే ఈశ్వరు, అమ్మహ వరకు తెలుసు కదా, అలా ఉన్నప్పుడు వీళ్ళు తూర్పు కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ పనికొస్తుందని, లేదా కక్క గగ, దీని అష్టవర్గులు అంటారు. అంటే పేరుని బట్టి పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి, కానీ కేవలం ఏదో రఫ్ గా నక్షత్రాన్ని బట్టి డిసైడ్ చేయడం కాదు. అందులో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఆ నుంచి మహా లోపల అయితే తూర్పు, దక్షిణము, ఉత్తరం అని. ఈ తూర్పు, దక్షిణ, ఉత్తరాల్లో ఎక్కడైనా కేతు ఉంటే దాన్ని వర్జించాలి. వర్జించి ఎటైతే రాహు ఉన్నాడో, ఎక్కడైతే శుభగ్రహం ఉందో దాన్ని మనం ఎంపిక చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, వీళ్ళకి ఆయుష్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఎట్లా ఉంటుందండి? ఒకటండి, ఆయుష్ని ఫలానా లగ్నం బట్టి అని కాకుండా వాళ్ళ 8th లార్డ్ ఎలా ఉన్నాడు, 8th లార్డ్ బుధుడు అవుతాడు అంటే వీళ్ళకి ఎప్పుడైనా ఆయుష్ తగ్గితే దేని ద్వారా తగ్గుతుందో తెలుసుకోవాలి ఫస్ట్. వీళ్ళు నర్వ్స్ రిలేటెడ్ డిజార్డర్స్ రావడం వల్ల, నరాలకు సంబంధించిన, లేకపోతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, లేకపోతే పర్టికులర్గా కొన్ని చూడండి మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇవి ప్రధానంగా వీళ్ళు చూసుకోవాలి. గురుగారు, వీళ్ళ తల్లిదండ్రుల గురించి అలానే వీళ్ళ తోబుట్టువుల గురించి ఏమైనా తెలుస్తుందంటారా?
మీరు కనుక ఎనీ స్కార్పియో లగ్న కనుక చూసుకున్నట్లయితే తోబుట్టువుల్లో ఖచ్చితంగా మదర్ పోలికలు వాళ్ళకు ఉంటాయి. రెండవది మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిలో కూడా ఎక్కువ స్ట్రాంగ్ మదర్ అవుతారు. స్కార్పియో లగ్నంలో పుట్టినటువంటి వారికి ఫాదర్ కొంచెం ఎక్కువ తిరగడం, ఎమోషన్గా ఉంటారు. 90% ఆఫ్ కేసెస్ ఎక్కడో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే ఫాదర్ స్ట్రాంగ్ అవ్వడం, వీనస్ కనుక అంటే శని కనుక కొంచెం వీక్గా ఉంటే మదర్ వీక్ అవ్వడం జరుగుతుంది. కానీ 90% ఆఫ్ కేసెస్ మీరు ఒక 5,000 జాతకాలు కనుక ముందున పెట్టుకొని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ లక్షణాలు వాళ్ళ తోబుట్టువులకు కానీ వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ యొక్క తండ్రికి కానీ ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. అయితే స్కార్పియో లగ్నంలో పుట్టినటువంటి యొక్క తండ్రి ఒక దగ్గర ఉండకుండా వాళ్ళు ఎంత చేంజ్ అవుతే వాళ్ళ ఫాదర్కి అంత బాగుంటుంది. అలాగే వాళ్ళ ఫాదర్కి ఏదైనా మెడికల్ రంగాలు, గవర్నమెంట్ రంగాలకు సంబంధించిన యోగం కూడా కొంతవరకు వర్తిస్తుంది, వస్తుంది అట్లా అనమాట. వీళ్ళకి కూడా కొంత మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే 10th లార్డ్ సన్ కదా, కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళొచ్చు, మెడికల్ రంగాలకు వెళ్ళొచ్చు. ఆదివారాలు ఎక్కువగా వీళ్ళు కనుక ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే వారాల్లో కూడా మంగళవారము, గురువారము, సోమవారం, ఆదివారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఆ రకంగా చేసుకోవచ్చు. ఓకే గురుగారు, వీళ్ళ తోబుట్టువుల గురించి ఏమైనా తెలుసు? కొంచెం మొండితనంగా ఉండడము, కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్, ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడము, కొంచెం వాళ్ళ లైఫ్స్లో కూడా కొన్ని అంశాలు కొంత స్లో అవ్వడం బికాజ్ ఆఫ్ సాటర్న్కి వచ్చింది కదా, అటువంటివి జరుగుతుంటాయి. కొంచెం వర్కాలిక్గా ఉండడం వీళ్ళ తోబుట్టువులు, వర్క్ అండ్ ధనపరంగానే వీళ్ళ ఎక్కువగా వాళ్ళ తత్వాన్ని ఉండడము, వాళ్ళు దాచుకోవడం, ధనం దాచుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా తోబుట్టువులకు ఉండడము, ఎంతుందో చెప్పకపోవడం, సమయం వచ్చినప్పుడు అప్పుడు తీయడం బయటకి, ఇట్లాంటివి జరుగుతుంటాయి వీళ్ళ తోబుట్టువుల విషయంలో. వ్యసనాల బారిన ఏమన్నా అవుతారు? వీళ్ళు వ్యసనాల బారిన పడాలంటే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏ జాతకుడైనా వ్యసనాల బారిన పడాలంటే వాళ్ళు 12వ స్థానం పాడవాలి. 12వ స్థానాధిపతి ఎలా పాడేయాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అగ్నితత్వ రాశులకు సంబంధం కలిగి ఉంటే సిగరెట్లు బాగా కాలుస్తారు. జలతత్వ రాశులతో ఎక్కువ సంబంధాలు ఉండి కనుక వ్యసనాలకు గురైతే ఎక్కువ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ రకంగా అన్నమాట. కొంతమందికి జూదం ఉంటుంది, అప్పుడు ఏమవుతుంటుందంటే అక్కడ పర్టికులర్గా బుధుడు పాడవుతాడు. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అది ఓకే గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. పర్సనల్ చాట్ కనుక మీరు చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.